నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీలో అసలు వెన్నుపోటు దారుడు ఎవరు? ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆ పార్టీలోనే అసలు వెన్నుపోటు దారుడు ఎవరని చెప్పి పార్టీలోనే చర్చ జరుగుతుంది. నిన్న ముఖ్యంగా చూసుకుంటే వెన్నుపోటు దినోత్సవంగా నిన్న జిల్లాలుగా ర్యాలీ నిర్వహించారు. అసలు ఎవరు వెన్నుపోటు దారుడు అంటే ఎవరు చెప్తారు సార్? నేను అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఎనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, ఒక సబ్జెక్ట్. ముందు దానికి ఆన్సర్ చెప్పేసి అది ఎలా వచ్చిందో చెప్పాలి, డెరివేషన్ చేయాలి. అర్థమైందా? ఆ థీరంలోనూ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసి అది ఎలా వచ్చిందో చెప్పమంటాడు, డెరైవ్ చేయమంటాడు. అలాగా దీనికి అసలు వెన్నుపోటుదారుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ వాళ్ళ నాన్న చావు మీద పెట్టాడు. వాళ్ళ నాన్న చావుని బేస్ చేసుకుని బయటకు వచ్చాడు. చాలా ఏడుపు మొగంతో ఓదార్పు యాత్ర చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరికి కూడా జ్వరం రాదు, కానీ వాళ్ళ నాన్న చచ్చిపోతే చాలామంది చచ్చిపోయారు అని చెప్పాడు జనాలకి. నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. 25,000 ఇచ్చి ఊళ్ళో 6 విగ్రహాలు పెట్టించాడు రాష్ట్రం వ్యాప్తంగా. సరే చేసుకున్నాడు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పార్టీకి చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా అతనికి మద్దతుగా నిలిచారు. రాజశేఖర రెడ్డి చావు మీద వచ్చిన సానుభూతి అతనికి ఉపయోగపడింది. 2014 ఎన్నికల ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రాలేదు. దాంతో ఒక సంచలనంగా మారింది. అంటే ఒక మంచి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఒక అరుదైన మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే అతను 1,00,000 కోట్లు కొల్లగొట్టేసాడు, దొంగిలించాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసాడు, మొహం కూడా చూస్తానికి ఏడు మొహంలా ఉందన్నా సరే ఓటేశారు. దీనదయాళ ముఖం పెట్టి మాట్లాడేవాడు. అందరూ జాలిపడ్డారు. పార్టీకి మంచి ఊపు వచ్చింది. 2014లో అధికారంలోకి రాలేకపోయినా గణనీయమైన ఓట్లు సీట్లు సాధించాడు. 2019లో ఏకంగా అధికారంలోకి వచ్చాడు. అతనికి విజయసాయిరెడ్డి దొంగ లెక్కల దగ్గర నుంచి, దోపిడీల దగ్గర నుంచి, జైల్లో సహచరుడిగా సహనిందితుడిగా ఉండటం దగ్గర నుంచి 2019 ఎన్నికల్లో గెలుపు వరకు కూడా సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. ఇవాళ ఎక్కడున్నాడు? జగన్ మనసులో నాకు స్థానం లేదు, ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకుంటున్నా అని పాటలు పాడుతున్నాడు. ఇప్పుడు అతను వచ్చి బయటికి, అవునా కదా? ఇప్పుడు అతనే కాకుండా అతని మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు, పార్టీ పెట్టిన కాడి నుంచి అతను కూడా ఉన్నవాళ్ళు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పచ్చల పిడిబాగు చేతిలో పట్టుకుని వెన్ను మీదే పొడుతాడు, ఇంకెక్కడా పొడవడు. ఇవన్నీ ఒక ఎత్తు. అతను రావాలి కావాలి అని కోరుకుని అతని కోసం అతను గెలవకపోతే, అతను ముఖ్యమంత్రి అవ్వకపోతే సూసైడ్ చేసేసుకుంటానని బహిరంగ ప్రకటన ఇచ్చారు కార్యకర్తలు, ఆయన అభిమానులు చాలామంది. ఆ కోరిక మేరకు వాళ్ళ పట్టుదలకి అతను ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అని వాళ్ళ అమ్మాయిలు అందరూ వచ్చి అడిగితే ఒక్క ఛాన్సే పల్లె తీసుకోని చెప్పి ఇచ్చేసారు. వాళ్ళు బాబుసంలాగా తోలు తీరిపోయింది రాష్ట్రానికి. అయినా సరే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మరి అతను ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి? ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాలి. ఏ వర్గాలు అయితే అతనికి మద్దతు ఇచ్చారో వాళ్ళు నిలబెట్టుకోవాలి. అతను ఏం చేశాడు? రాజధాని ప్రాంతంలో కూడా వాళ్ళ పార్టీ గెలిచింది. అంటే రాజధాని ప్రాంతంలో ఆయన పార్టీ గెలవకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని ఏర్పాటు చేసి ఆ భూములన్నింటికి విలువ కల్పించి ఆ 2-3 జిల్లాల్లో ఒక రకంగా ఊపి తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ గెలిచినా అక్కడ గెలవకూడదు. అయినా సరే వాళ్ళు కూడా ఈయన మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళని మోసం చేయొచ్చు అతను, వాళ్ళు వెనుపడి పడవచ్చా? వాళ్ళని వంచన చేశాడు. ఒక ప్రభుత్వము రైతుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడు, ఆ చట్టాన్ని ఉల్లంఘించాడు, వాళ్ళని మోసం చేశాడు, వంచన చేశాడు, దగా చేశాడు, కుట్ర చేశాడు, వాళ్ళు వేధించాడు, వెంటాడాడు, అడ్డుకున్నాడు, ఆటంకాలు కల్పించాడు, వాళ్ళందరినీ హింసించాడు, మానసికంగా దౌర్బల్యానికి గురి చేశాడు, వాళ్ళ ఆక్రోశానికి కారకుడయ్యాడు, వాళ్ళు ఉక్రోషంతో రోషంతో రగిలిపోయేలా చేశాడు. చివరికి ఆ ఆక్రోశం వాళ్ళు చేసిన పాపం శాపమై వెంటాడింది అతను. మరి వాళ్ళు వెండిపోటు పడిచినట్టే కదా. మీకు స్థలాలు గజాలు పెంచుతాను, పెన్షన్లు పెంచుతాను, అతనికి అన్న బాగా చేస్తాను, అమరావతిని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి 3 రాజధానులను ముదనష్టపు ఆలోచన, నీ పెండ కూడా ఆలోచన చేసావు. అది వెన్నుపోటే కదా. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మీకు ఎందుకు వారంలో రద్దు చేస్తానని చెప్పాడు.
వాళ్ళు 2 చేతులతో గుద్దేసింది, పొట్ట వేసుకుని ఒకడు 2 చేతులతో గుద్దేసాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఫిట్మెంట్ 43% ఫిట్మెంట్ ఇచ్చినా, వాళ్ళకి స్పెషల్ ట్రైన్లు వేసినా, క్వార్టర్లు పెట్టినా, టీఏడీఎల్ పెంచినా, ఏం చేసినా కానీ ఆయన ఓడిపోయిన ఆయన పటాలన్నీ తీసుకు వాళ్ళు ఎన్నిపోటు పొడిచారు చంద్రబాబుకి, నువ్వు వాళ్ళకి పొడిచావు ఎన్నిపోటు. అవునా కదా? మద్యపాన నిషేధం చేస్తాను, ఆడబిడ్డల ముఖంలో నవ్వు చూస్తాను అని చెప్పావు. నువ్వు దాన్ని అడ్డం పెట్టి విపరీతంగా కొల్లగొట్టేసి వాళ్ళ కిడ్నీలు పాడైపోయి, పేగులు పుల్లడిపోయి, పిల్లలు అనాథలు అయిపోయి, కుటుంబాలు చిన్నభిన్నమైపోయి, ఇల్లు ఒళ్ళు గొళ్ళైపోలే చేసి ఆ రకంగా వెన్నుపోటు పొడిచావు లేదా? పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి, అన్నపూర్ణ నాటి ఆంధ్రప్రదేశ్కి మరింత వన్ని తీసుకొచ్చి మరింత సంపద పోగొట్టే అవకాశాన్ని చేతులారా పోగొట్టేసి రైతాంగానికి వెన్నుపోటు పొడిచావు. నీ రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. అమరావతి అలా చేసావు, పోలవరం అలా చేసావు, 3 రాజధానులు మొదనష్టపు ఆలోచన చేసావు, భూములు కొల్లగొట్టేసావు. ఋషికొండ కాటేజ్ ఆ కొండను తొలిచేసి సముద్ర ప్రకృతిని వెనుబడి పడుచున్నావు. అక్కడ ఇసుక నదీ గర్భాలను తొలిచేసి కడుపులో చేయట్టి పిండాన్ని పీసుకేసినట్టు ఇసుకని తీసేసావు నువ్వు. రేపు వద్ద ఏమైపోతుందో తెలియదు. ఆ జడ్జింగ్ అలా చేయకూడదు. పెద్ద కొండలు సృష్టించేసావు, ఇసుక పర్వతాలు సృష్టించావు, అవన్నీ పలహారం కింద స్వీకరించేసావు. నువ్వు నదీ గర్భాన్ని కూడా నువ్వు వెన్నుపోటు పొడిచావు. అసలు నువ్వు వెన్నుపోటు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను చేర్చేసి అక్కడ అపచారం చేసి స్వామివారికి, ఆ స్వామివారి ప్రతిష్టని, ఆ దేవస్థానాన్ని నీ పరపతి కోసం నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం వాడేసుకున్నావు. అలా కూడా భక్తులకి వెన్నుపోటు పొడిచావు. దేవీ దేవతలకు అపచారం చేస్తే వాళ్ళ పిచ్చోళ్ళని, వాళ్ళని వీళ్ళని చెప్పి వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. నువ్వు రావాలి, దళిత సమాజం నీ వెనకాల నడిచారు. డాక్టర్ సుధాకర్ మొదలుకొని అనితారాణి, శివప్రసాద్, చీరాల కిరణ్, నందం సుబ్బయ్య, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, చంద్రయ్య, వీళ్ళందరినీ దారుణంగా చంపేస్తే, ఒక యువకుడిని చంపి ఇంటికి డెలివరీ ఇస్తే ఆ సమాజం వాళ్ళందరికీ కూడా నిన్ను నమ్ముకుంటే నువ్వు వాళ్ళు అండగా నిలబడతావు అనుకుంటే వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచావు. ఆడబిడ్డలకి జగనన్న వస్తున్నాడో అని చెప్పావు. ఏమొచ్చావు? నువ్వు వచ్చాడు పుల్లయ్య ఎల్లయ్య అలాగా వచ్చాడు వెళ్ళాడు అన్నట్టు అయ్యింది. అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు, ఏందేట్రా బాబు నీ పరిస్థితి. నువ్వు కోటలో ఉన్నఒకటి, పేటలో ఉన్నఒకటి అనే పరిస్థితి తీసుకొచ్చావు. ఇలాంటి పరిస్థితుల్లో వెన్నుపోటు గురించి మాట్లాడటానికి నీకైనా హక్కు ఉందా? పైగా ప్రజలందరూ నేను చీయను ఊసిన రోజు, ప్రజలకు విముక్తి కలిగిన రోజు నువ్వు వెన్నుపోటు తినంగా చెప్తున్నావు. అంటే నీ బాబ్సం ఏమైనా ఇచ్చే వాళ్ళకి నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఆ ప్రేమలు ఏమైపోయినాయి, ఆప్యాయతలు ఏమైనా ఎంచుకుంటావు నీ మీద. నువ్వు బటన్ నొక్కాను అంటావు. బటన్ నీ బాబ్సం ఇచ్చుంటే నీ ఇడుపులపై అమ్మేసి ఆ మూట కట్టి ఇచ్చుంటే అది ఎట్రా బాబు నా డబ్బు తినేసారు మీరు అని అడగొచ్చున్నావు. అసలు నీకు రూపాయి లేదే. 2004 ముందు ఏముందో అదే ఉంది. శుభ్రంగా 2 పూట్ల సాంబార్ వేసుకుని 2 బ్రేక్ఫాస్ట్లో మధ్యాహ్నం స్నాక్స్ తినడానికే ఉంది నీ దగ్గర. అంతకు మించి నీ దగ్గర ₹10 కూడా లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, నా దగ్గర ₹1 కూడా అదే ఉన్నదని చెప్పి నీ దగ్గర లేదు. లండన్లో దాచుకున్నావా? అవన్నీ డంప్స్లో పెట్టేసావు. చంద్రశేఖర రెడ్డి వాళ్ళు దేశం దాటిచ్చేసారు షిప్పుల్లో కంటైనర్లు పెట్టేసి. ఈ ప్రభుత్వం అవన్నీ లాగి ఈతలు పట్టుకొచ్చి మొత్తం ప్రభుత్వం జమ చేస్తే 5-6 సంవత్సరాల బడ్జెట్ సరిపోతుంది మనకి. వాళ్ళు దుబ్బేసిన డబ్బు. ఆ పని చేయాలని కోరుకోవాలి మనం. అసలు శిస్తలో వెన్నుపోటుదారుడు వాళ్ళ బాబు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు, రెడ్డి కాంగ్రెస్కి. ఇతను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. ప్రజలు కూడా అదనంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. నమ్ముకున్న నాయకులు 10 ఏళ్ళు మనవాడు 150 సీట్లు వచ్చినాయి, మనం శాశ్వతంగా ఉండ భలేగా వచ్చే ముందర బాబు అనుకున్నవాడిని 5 ఏళ్ళు తిరగకుండా మటాషైపులో చేసినావు. అంతకన్నా పెద్ద వెన్నుపోటు ఏముంటుంది? నేను నమ్ముకున్న కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి తెలియట్లేదు. టీడీపీ వాళ్ళు రానివ్వట్లేదు వాళ్ళని, కొంతమంది జనసేన వాళ్ళు రానివ్వట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయి మిగతా వాళ్ళు రానివ్వకుండా వాళ్ళే గోడ కట్టేస్తున్నారు. వాళ్ళు అలాంటి అని చెప్తున్నారు. నిన్ను నమ్ముకుని కొన్ని అరాచకాలు చేశారు, అవినీతి చేశారు. వాళ్ళు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసావు. వాళ్ళకి జేబు దొంగతనాలు, చైన్ స్నాచర్ల కింద మారిపోవాలి అంతే. వాళ్ళేమో పోలీసులు కొట్టేస్తారు. నిన్ను నమ్ముకుంటే నట్టేడు మునిగిపోవడం కాదు, సర్వనాశనం అయిపోతున్నారు. నువ్వు అసలు వెన్నుపోటుదారుడు, వెన్నుపోటుకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ సార్.